కార్తీక పూర్ణిమ అనేది దీపాలు, భక్తి మరియు కృతజ్ఞతతో కూడిన పండుగ. దీనిని హిందువులు, సిక్కులు మరియు జైనులు కార్తీక మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు. దీనిని త్రిపురారి పూర్ణిమ, దేవదీపావళి లేదా కార్తీక పూర్ణిమ అని కూడా అంటారు. ఈ పవిత్రమైన రోజు గురించి తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి. కార్తీక పూర్ణిమ హిందూ పురాణాలలోని వివిధ సంఘటనలను గుర్తుచేస్తుంది. అంటే శివుడు మరియు పార్వతి యొక్క కుమారుడైన కార్తికేయ భగవానుడి జననం, శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని చంపడం, విష్ణువు మత్స్యావతారం, చేపల అవతారం మరియు బృందా ఆవిర్భావం, తులసి మొక్క యొక్క ప్రతిరూపం. జైనమతం యొక్క 24వ తీర్థంకరుడైన లార్డ్ మహావీరుడు మోక్షం లేదా జనన మరణ చక్రం నుండి విముక్తి పొందిన రోజు కూడా కార్తీక పూర్ణిమ. జైనులు తమ తీర్థయాత్ర కేంద్రమైన పాలిటానాను సందర్శించి ఆచారాలు మరియు ప్రార్థనలు చేయడం ద్వారా ఈ రోజును జరుపుకుంటారు. 13. కార్తీక పూర్ణిమ అనేది కార్తీక స్నాన్, పవిత్ర నదులలో పవిత్ర స్నానం, కార్తీక వ్రతం, విష్ణువు మరియు శివుని ఉపవాసం మరియు ఆరాధన, కార్తీక దాతృత్వం మరియు విరాళం, మరియు కార్తీక దీపం వంటి మతపరమైన వేడుకలను నిర్వహించడానికి చాలా పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. దీపాలు మరియు కొవ్వొత్తులను వెలిగించడం. ఈ చర్యలు భక్తులకు దీవెనలు, శ్రేయస్సు, ఆనందం మరియు మోక్షాన్ని కలిగిస్తాయని నమ్ముతారు. ఈ రోజున భారతదేశం మరియు ఇతర దేశాలలో వివిధ పండుగలు జరుగుతాయి కాబట్టి కార్తీక పూర్ణిమ కూడా వేడుక మరియు ఆనందం యొక్క రోజు. కొన్ని పండుగలు పుష్కర మేళ, రాజస్థాన్లో ఒక ఉత్సవం మరియు వంటల పండుగ, గురునానక్ జయంతి, సిక్కుమతం స్థాపకుడి జన్మదినోత్సవం, దేవ్ దీపావళి, వారణాసిలో దేవతల దీపాల పండుగ మరియు కార్తీక దీపం. దక్షిణ భారతదేశం మరియు శ్రీలంకలో దీపాల పండుగ 1-2-5. కార్తీక పూర్ణిమ అనేది కృతజ్ఞత మరియు గౌరవప్రదమైన రోజు, ఎందుకంటే భక్తులు దేవతలకు, గురువులకు, సాధువులకు, పూర్వీకులకు మరియు వారి ఆశీర్వాదాలు మరియు మార్గదర్శకత్వం కోసం వారి కృతజ్ఞతలు తెలియజేస్తారు. జీవితం యొక్క పవిత్రతను, ఆత్మ యొక్క పవిత్రతను మరియు స్వీయ దైవత్వాన్ని భక్తులు గౌరవిస్తారు కాబట్టి ఇది గౌరవప్రదమైన రోజు కూడా. కార్తీక పూర్ణిమ సందర్భంగా గుర్తుంచుకోవలసిన కొన్ని మరియు చేయకూడనివి ఇక్కడ ఉన్నాయి. పొద్దున్నే నిద్రలేచి పవిత్రమైన నదిలో లేదా నీటి ప్రదేశంలో స్నానం చేయండి లేదా కనీసం మీపై కొంత పవిత్రమైన నీటిని చల్లుకోండి. ఇది మీ శరీరం, మనస్సు మరియు ఆత్మను శుద్ధి చేస్తుంది మరియు మీ పాపాలను మరియు ప్రతికూల కర్మలను తొలగిస్తుంది. విష్ణువు మరియు శివుడిని భక్తితో మరియు చిత్తశుద్ధితో పూజించండి మరియు వారికి పువ్వులు, పండ్లు, స్వీట్లు, ధూపం మరియు దీపాలను సమర్పించండి. మీరు వారి పేర్లు, మంత్రాలు మరియు శ్లోకాలను కూడా జపించవచ్చు మరియు వారి కథలు మరియు మహిమలను వినవచ్చు. ఇది వారిని సంతోషపెట్టడానికి మరియు వారి దయ మరియు రక్షణను మీకు అందించడానికి చెప్పబడింది. మీ ఇల్లు, దేవాలయం మరియు ఇతర ప్రదేశాలలో దీపాలు మరియు కొవ్వొత్తులను వెలిగించండి మరియు వాటిని పువ్వులు మరియు రంగోలీలతో అలంకరించండి. ఇది చీకటిపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా చెబుతారు. ఇది మీ ఇంటిని మరియు కుటుంబాన్ని ఆశీర్వదించమని దేవతలను కూడా ఆహ్వానిస్తుంది. పేదలకు, జంతువులకు మరియు పర్యావరణానికి దానధర్మాలు మరియు విరాళాలు చేయండి. మీరు ఆవులు, పక్షులు మరియు చేపలకు ఆహారం ఇవ్వవచ్చు మరియు చెట్లను మరియు పువ్వులను నాటవచ్చు. ఇది మీ యోగ్యత, సంతోషం మరియు శ్రేయస్సును పెంచుతుందని మరియు మీ బాధలను మరియు పేదరికాన్ని తగ్గిస్తుంది. మీ మరియు ఇతరుల క్షేమం కోసం ధ్యానం చేయండి మరియు ప్రార్థించండి మరియు అత్యున్నత శక్తికి మీ కృతజ్ఞత మరియు గౌరవాన్ని తెలియజేయండి. మీరు మీ తప్పులు మరియు తప్పులకు క్షమాపణ కూడా కోరవచ్చు మరియు మిమ్మల్ని మరియు మీ చర్యలను మెరుగుపరుచుకోవడానికి సంకల్పించుకోవచ్చు. ఇది మీ శాంతి, సామరస్యం మరియు ఆధ్యాత్మికతను పెంపొందించి మిమ్మల్ని విముక్తి వైపు నడిపిస్తుందని చెప్పబడింది. ఈ రోజున మాంసం, గుడ్లు, ఉల్లిపాయలు, వెల్లుల్లి లేదా ఏదైనా ఇతర తామసిక్, అపవిత్రమైన ఆహారాన్ని తినవద్దు, ఎందుకంటే అవి మీ కంపనాన్ని మరియు స్పృహను తగ్గించి మీ ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకం కలిగిస్తాయి. బదులుగా పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, పాలు మరియు తేనె వంటి సాత్విక, స్వచ్ఛమైన ఆహారాన్ని తినండి. ఇవి మీ శరీరం మరియు ఆత్మను పోషించగలవు మరియు మీ అవగాహనను పెంచుతాయి. ఈ రోజున అబద్ధం చెప్పడం, మోసం చేయడం, దొంగిలించడం,
బాధ పెట్టడం లేదా చంపడం వంటి పాపాత్మకమైన లేదా హానికరమైన కార్యకలాపాలలో పాల్గొనవద్దు. ఎందుకంటే అవి మీ ప్రతికూల కర్మలను మరియు పరిణామాలను పెంచుతాయి మరియు మిమ్మల్ని దైవికం నుండి దూరం చేస్తాయి. బదులుగా నిజాయితీ, నిజాయితీ, దాతృత్వం, కరుణ మరియు అహింసను పాటించండి. ఇవి మీ సానుకూల కర్మలను మరియు ప్రతిఫలాలను మెరుగుపరుస్తాయి మరియు మిమ్మల్ని దైవానికి దగ్గరగా తీసుకువస్తాయి. ఈ రోజున గాసిప్, వినోదం లేదా వస్తుపరమైన కార్యకలాపాలు వంటి అల్పమైన లేదా ప్రాపంచిక విషయాలపై మీ సమయాన్ని మరియు శక్తిని వృధా చేయకండి. ఎందుకంటే అవి మీ ఉన్నత లక్ష్యం మరియు లక్ష్యం నుండి మిమ్మల్ని మళ్లించగలవని మరియు మిమ్మల్ని జన్మ చక్రానికి కట్టిపడేస్తాయి. మరియు మరణం బదులుగా నేర్చుకోవడం, జపం చేయడం లేదా సేవ చేయడం వంటి ఆధ్యాత్మిక విషయాలపై మీ సమయాన్ని మరియు శక్తిని కేంద్రీకరించండి. ఇవి మీ ఉన్నత లక్ష్యం మరియు లక్ష్యం వైపు మళ్లిస్తాయి మరియు జనన మరణ చక్రం నుండి మిమ్మల్ని విడిపించగలవు. ఈ రోజున స్వార్థపూరితంగా లేదా అత్యాశతో ఉండకండి. ఎందుకంటే అవి అనుబంధాన్ని మరియు అసంతృప్తిని సృష్టించి మీకు బాధను మరియు దుఃఖాన్ని కలిగిస్తాయి. బదులుగా నిస్వార్థంగా మరియు ఉదారంగా ఉండండి. ఎందుకంటే అవి నిర్లిప్తత మరియు సంతృప్తిని సృష్టిస్తాయి మరియు మీకు ఆనందం మరియు ఆనందాన్ని ఇస్తాయి. ఈ రోజున అహంకారం లేదా గర్వంగా ఉండకండి. ఎందుకంటే వారు అహంకారాన్ని మరియు అజ్ఞానాన్ని సృష్టించి మిమ్మల్ని దయ నుండి పడిపోయేలా చేస్తారు. బదులుగా వినయం మరియు గౌరవప్రదంగా ఉండండి. ఎందుకంటే అవి వినయం మరియు జ్ఞానాన్ని సృష్టిస్తాయి మరియు మిమ్మల్ని దయతో పైకి లేపుతాయి. కార్తీక పూర్ణిమ యొక్క ప్రయోజనం ఏమిటంటే ఇది గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు అవకాశం ఉన్న రోజు. ఎందుకంటే ఇది మిమ్మల్ని దైవంతో కనెక్ట్ చేయడానికి, మీ కర్మలను శుభ్రపరచడానికి మరియు మీ అంతిమ లక్ష్యమైన విముక్తిని సాధించడానికి అనుమతిస్తుంది. కార్తీక పూర్ణిమ యొక్క ఆచారాలు, వేడుకలు మరియు పండుగలను గమనించడం ద్వారా మీరు పరమ శక్తి యొక్క ఆశీర్వాదాలు, అనుగ్రహం మరియు ప్రేమను అనుభవించవచ్చు మరియు మీ జీవితాన్ని మంచిగా మార్చుకోవచ్చు.